సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ ఉంది కదా ఇండియాలో, అది కూడా అవేర్నెస్ లేకే కదా ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోక. యాక్చువల్గా అది ప్రివెంటబుల్ క్యాన్సర్ అనమాట. ఇప్పుడు మన భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో హైయెస్ట్ ఫీమేల్ డెత్స్ అన్ని ఎక్కువ అవుతున్న కాజ్ చేసే క్యాన్సర్ అనమాట సర్వైకల్ సర్వైకల్ క్యాన్సర్. అలాంటి క్యాన్సర్కి ప్రివెంట్ చేయగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అలాగే హెచ్ఐవి గురించి లేకపోతే ఒక ట్యూబర్క్లోసిస్ గురించి ఏ విధంగా అప్పుడు క్యాంపెయినింగ్ చేసి ఇంతవరకు సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ అది. సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా అదే విధంగా క్యాంపెయినింగ్ జరగాలి. క్యాన్సర్ కి ప్రీ క్యాన్సర్ స్టేజ్ కూడా ఉంటుంది. ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుండి క్యాన్సర్ స్టేజ్ చేంజ్ అవ్వాలంటే 2 to 10 years మధ్యలో, అంటే ఆ టైంలో కూడా రాదు. ఆ టైంలో కూడా మనం డిటెక్ట్ చేయగలిగితే క్యాన్సర్ రాకుండా ట్రీట్ చేయొచ్చు. అదే విధంగా ఆ క్యాన్సర్ కి స్క్రీనింగ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఆ టైంలో మనం స్క్రీన్ చేసుకుంటే జస్ట్ అవి పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ కూడా కాదు, కాస్ట్లీ ప్రొసీజర్స్ కూడా కాదు.